ఎండబడతా ఉన్నది, పక్కన ఒక గొడుగు ఉంది. ఇప్పుడు ఎండబడేవాడు ఆ గొడుగులోకి వెళ్తే వాడికి నీడొచ్చిద్దా, లేకపోతే ఇక్కడుంటేనే నీడొచ్చిద్దా? గొడుగులోకి వెళ్తే నీడొచ్చింది. కాబట్టి మీరు ఏదైనా అలాంటి పరిస్థితుల్లో ఉంటే మీరేం చేయాలి? మందిరంలోకి రండి. ఇది ఒక గొడుగు, అర్థమైందా? ఇది మీకు నీడనిచ్చేటటువంటి ఒక ఆశ్రయం. దేవుడు ఈ యొక్క స్థలాన్ని మా యొక్క ఉద్దేశంలో మాకున్న శక్తి సామర్థ్యాన్ని బట్టి ఇది కాదు, మేము సంపాదించలేదు, కానీ దేవుని యొక్క దృష్టి ఇక్కడ ఉంది, దేవుని యొక్క ప్రసన్నత ఇక్కడ ఉంది, అర్థమైందా? దేవుని సన్నిధి ఇక్కడ ఉంది. అందుకని ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోండి. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే ప్రార్థన ద్వారా 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటేమో తనను తాను తగ్గించుకొని దేవుని యొక్క సహాయాన్ని అర్జించినట్లుగా మనకు కనపడతా ఉంది. ఏంటనంటే, ఫరో దగ్గరికి వెళ్ళడానికి నేను ఎంతటి వాడను, అక్కడ నుంచి ఇజ్రాయేలుని తోడుకొని రావడానికి నేను ఎంతటి వాడను ప్రభువా అని అన్నాడు. దీని యొక్క అంతరార్థం ఏంటంటే, నీవు నాతో వస్తావు, నువ్వు నాతో వస్తే నేను ఆ పనులన్నీ చేయగలుగుతాను అనేటటువంటి భావన అనేది మనకు కనబడతా ఉంది. రెండోది చూస్తే, శత్రువుని సైతము కూడా యొక్క మోషే ప్రేమించాడు, శత్రువు కొరకు ప్రార్థన చేశాడు ప్రియులరా. కాబట్టే ఆ రోజున ఏం జరిగిందనంటే, ఈ యొక్క సౌలు అనేటటువంటి, అంటే పౌలు అనబడినటువంటి సౌలుగా ఉన్నప్పుడు సంఘమంతా ప్రార్థన చేసింది. కాబట్టి ఆ ప్రార్థనల ద్వారా ఈ యొక్క పౌలు రక్షణలోనికి నడిపించబడ్డానికి ఆ ప్రార్థనలన్నీ కూడా ఒక మార్గములైనవి అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక విషయాన్ని మనం చూసాము. ఏంటనంటే, మారా అనేటటువంటి అనుభవం, చేదైన అనుభవం గుండా ఇజ్రాయేలీలు వెళతా ఉన్నప్పుడు ఆ అనుభవాన్ని బట్టి మోషే ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చేశాడంటే, ఆ యొక్క మారా నీటిని మధురముగా మార్చాడంట. ఈరోజు నీవు కూడా అలాంటి ఆ క్రమాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే, దేవుని దగ్గర ప్రార్థించగలిగినట్లయితే, దేవుని సేవకుడికి చెప్పి నువ్వు ప్రార్థన చేయించుకోగలిగినట్లయితే, దేవుని సన్నిధికి నువ్వు వచ్చి ప్రార్థన చేసినట్లయితే, దేవుడట నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఈ 3 విషయాల్లో దేవుడు సహాయం చేశాడా లేదా? వెంటనే జవాబిచ్చాడు. అవునా? వెంటనే జవాబిచ్చాడు ప్రియులారా. అర్థమవుతుందా? ఎందుకు అనంటే, వెంటనే జవాబిచ్చింది. అప్పుడు గుడారం ఉందా? అప్పుడు మందిరం ఉందా? అప్పుడు మందిరం లేదు. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు తొందరగా జరుగుతాయి. నా మాటకు అర్థమైందా మీకు? అప్పుడు మందిరం లేదు. మందిరం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. ఇంట్లో చేసే ప్రార్థన చేయాలి, కానీ ఇక్కడ మందిరంకి వచ్చి ప్రార్థన చేస్తే అక్కడ ఎలా అయితే తొందరగా మీకు జవాబు వచ్చిందో